గురువుగారు, నీరు తాగేటప్పుడు ఆ గ్లాసుని గాని, లోటాని గాని నోటికి లేదా పెదవులకు తాకించకుండా తాగాలి అని చెప్తారు. ఎందుకని? ఎంగిలి, అంట్లు అనేవి 2 దోషాలు. ఏదైనా చెప్పిన మాట మళ్ళీ చెబితే చరివిత చరణ దోషము అంటారు పెద్దలు. చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే ఎన్నిసార్లు చెబుతావు అని మనం విసుక్కుంటూ ఉంటాం. పూర్వకాలంలో దేనికి విసుక్కునేటటువంటి వారు కాదు, వాటికి కూడా పదబంధాలు ఉండేవి. ఆ పదబంధం చరివిత చరణం, చెప్పిందే మళ్ళీ చెప్పడం, నమలిందే మళ్ళీ నమలడం అని అర్థం. చరవణము, నమలడం. పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా పిల్లలని ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న అనంతరం పిల్లలు సమాధానం ఇవ్వకపోతే, ఇవ్వలేని సందర్భాలలో వాళ్ళు నోట్లో నీళ్ళని నములుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు. అది ఏంటంటే అని గుటకలు వేస్తూ ఉంటారు. పెద్దలు వెంటనే నోట్లో నీళ్లు నములుతావేమిటి, సమాధానం ఇవ్వక అంటూ విసుక్కుంటారు, అడుగుతారు. గ్లాసులో నీరు పుచ్చుకొని ఆ నీరు పెదవులకు తాకించి తాకడంతో ఈ తాగే సమయంలో చర్వణ దోషం ఏర్పడుతుంది. సెలైవా అంటాం మనం ఆంగ్లంలో, లాలాజలం. అనేక రకములైన బ్యాక్టీరియా, ఫంగస్ ఈ లాలాజలంలో ఉంటాయి. గాయాలని తొలగించే, మనల్ని రక్షించేటటువంటి శక్తి కూడా ఈ లాలాజలం, ఉమ్మి అంటాం వాడుక భాషలో, ఉంటుంది. చిన్నతనంలో గాయాలైతే అలా ఉమ్మి లాలాజలం తీసి మోకాళ్ళకి మోచేతులకి రాసుకున్న జ్ఞాపకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరి ఉమ్మి వారిదే, ఒకరిది మరి ఒకరికి హానికారకం, విషతుల్యం, ప్రాణాంతకం ఒక్కొక్కసారి. అలా గ్లాసు పుచ్చుకొని తాగినప్పుడు పెదవుల ద్వారా ఈ సెలైవా ఆ గ్లాసు అంచులకు, DNA టెస్టులో కూడా వస్తాయి ఇవన్నీ కూడా, అందులో ఉండే నీటికి సంక్రమిస్తుంది. అలా రాకుండా, ఎంగిలి అనే దోషం రాకుండా ప్రాచీనులు గ్లాసులో నీరు, లోటాలో కానీ చెంబులో కానీ నీరు, పాలు, మజ్జిగ ఏదైనా అలా ఎత్తి పట్టుకొని త్రాగేటటువంటి వారు. 1940, 50, 60వ దశకం వరకు కూడా కాఫీ, టీ తాగే సమయంలో కూడా లోటా, కంచు గ్లాసులు తాగేటటువంటి పెద్దవారు సైతం గోరువెచ్చగా చేసుకొని పెదవులకి తాగించకుండా అలా పైపైన తాగేటటువంటి వారు. అంతటి సూక్ష్మమైన వివేచన ఉన్న కాలం చేతనే ఆనాటి కాలంలో ఈనాటిలాగా ఇన్ని కొత్త కొత్త వ్యాధులు ప్రబలేవి కావు. ఆరోగ్యంతో ఆనందంగా ఉండేటటువంటి వారు. చరివిత చరణ దోషము, సెలైవా, ఎంగిలి ఇది రాకుండా ఆ గ్లాసులోని నీటిని కానీ, మజ్జిగ, పాలు మరింకేదైనా కానీ కాస్త పెదవులకి తాకకుండా స్వీకరిస్తే ఆరోగ్యం, ఆనందం. ఇది లక్ష్యం.